మంచు మనోజ్ చాలా రోజుల తర్వాత 'భైరవం' అనే ఒక సినిమాతోని మన ముందుకొస్తున్నాడు. సో, ఈ సినిమాకి సంబంధించి ఒక ఈవెంట్‌లో మాత్రం దానికి సంబంధించిన డైరెక్టర్లు గావచ్చు, ప్రొడ్యూసర్లు గావచ్చు, అసిస్టెంట్‌లను గావచ్చు చాలా మటుకు కూడా పొగుడుతూ మాట్లాడడం జరిగిందంట. ఆ! అసలు అది ఎప్పుడు జరిగింది? సో దీనికి సంబంధించి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే పెట్టడం జరిగింది. అయితే ఇందులో నారా రోహిత్, అదే విధంగా బెల్లంకొండ శ్రీనివాస్ వీళ్ళిద్దరు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఒక చిన్న క్యామియో రోల్‌లో ఈయన కూడా వస్తారని తెలుస్తుంది, మంచు మనోజ్. ఇంకోటి ఏంటంటే ఇందులో రూప అని రీసెంట్‌గా మనకి మన సోహెల్ ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, ఆయనతో పాటు ఓ సినిమా చేసింది మిస్టర్ ప్రెగ్నెంట్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆ మూవీలో హీరోయిన్ గా చేసిన ఆవిడ ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తుంది అనమాట. సో మంచి క్యారెక్టరైజేషన్ తో ఈ సినిమా అయితే వెళ్ళబోతుంది. సో ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భైరవం అంటూ స్టార్ట్ చేసి ఈ సినిమాలో ప్రతి ఒక్క దాన్ని అసలు ఆయన ఎట్లా మేనేజ్ చేశారో తెలియదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హ్యాట్స్ ఆఫ్ అంటూ అక్కడ రామ్ గోపాల్ చౌదరి అని కో డైరెక్టర్, అంటే డైరెక్టర్ కి అంటే ఎక్కువగానే కష్టపడ్డ వ్యక్తి ఖచ్చితంగా ఆయన్నే అంటూ మంచు మనోజ్ అయితే చెప్పడం జరిగింది. ఇక నా కోసము నేను ఈ సినిమాలో చేశాను, అదే కాకుండా బెల్లంకొండ శ్రీనివాస్కి, నారా రోహిత్కి అందరికీ కూడా మీరు చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, మా అందరి కోసం ఇక్కడ వరకు వచ్చి మాకు లెసన్స్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ అని ఆయన చెప్పిన ఈ వీడియో సోషల్ మీడియా తెగ వైరల్గా మారింది. అంటే అందులో ఆయన చాలా క్యూట్గా, అదే విధంగా అంటే పాత వింటేజ్ మంచు మనోజ్ చూసినట్టుగా అనిపించింది అనమాట. ఆయన ఇక్కడ చూడొచ్చు, ఆయన మాట్లాడుతున్న టైంలో కూడా చాలా అంటే చాలా అగ్రెసివ్గా, ఎట్లా అంటే అదొక పాత టైంలో మంచు మనోజ్ ఇట్లా ఉంటాడు రా, అరే మంచు మనోజ్ అంటే ఈ ఎనర్జీ ఉంటది. అప్పట్లో ఏ సినిమా వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ సరదా అంటే ఇప్పుడు కూడా ఫన్నీగా మాట్లాడుతూ అంటే సెటైర్లు వేస్తూ అందరితో సరదాగా మాట్లాడేది. కానీ రీసెంట్ టైంలో చూసుకుంటే ఇంకా పర్సనల్ విషయాలు పక్కన పెడితే చాలా మటుకు వాళ్ళ స్ట్రెస్ లో ఉండడం కానీ ఇదంతా కూడా చూసాం సోషల్ మీడియాలో కానీ న్యూస్ లో కానీ. సో ఒక్కసారిగా ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ కి వచ్చి ఆయన మాట్లాడిన మాటలు వింటే అందరు కూడా అరే పాత మనోజ్ వచ్చారా బాబు, ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ ఫుల్ జోష్లో అందరికి కనిపిస్తున్నాడని చాలా మంది కూడా ఫీల్ అయ్యారు. ఇక ఆయన ఏంటంటే రామ్ గోపాల్, ఆయన అయితే చాలా అంటే చాలా స్పెషల్ మనిషి. ఇక పక్కన వాళ్ళందరూ రామ్ గోపాల్ వర్మ అంటే కాదు రామ్ గోపాల్ చౌదరి అని చెప్పి అంటే ఈ సినిమాకి సంబంధించి ఇద్దరు హీరోలు ఉన్నారు, ఈయనతో కలిపి ముగ్గురు. వాళ్ళందరి టైమింగ్స్ అన్ని సెట్ చేయాలి, బికాస్ ఎవరో ఒకరు ఏదో ఒక చిన్న షూటింగ్ లో ఉన్నా కూడా క్లాష్ అవుతుంది కాబట్టి అవన్నిటిని కన్సిడర్ చేసుకొని ప్రతి ఒక్క దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని కూడా ఆయన అసలు అన్నిటిని క్లుప్తంగా పరిశీలించి ఒక ఈ డేట్ రోజు ఫిక్స్ చేద్దాము, మీరు అందరూ కలిసి ఈ రోజు రండి, అండ్ సెట్స్లలో కూడా మీరు చాలా పరిగెడుతూ ఉంటారు, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను, మీకు మంచి పేరు రావాలి అని చెప్పి ఆయన అయితే చాలా మెచ్చుకోవడం జరిగింది. మరి ఈ సినిమా తొందరలోనే థియేటర్స్ కి అయితే రాబోతుంది. సో చూద్దాం మరి ఈ సినిమాకి సంబంధించి, మరి దీనికి సంబంధించిన ఫ్యూచర్ లో ఏవైతే అప్డేట్స్ వస్తాయో, అప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచు మనోజ్ మళ్ళీ పాత మంచు మనోజ్ చూస్తామా, లేకపోతే అంతంత మాత్రంగానే ఉంటుందో చూద్దాం.